మాతృదేవోభవ. మాతస్త్వమేవ హృదయోత్సవ బాలగీతాం గీతాత్వమేవ యదునందనవాత్ప్రపూతాం గీతాత్వమేవ యదునందనవాత్ప్రపూతా పూతాత్వమేవ పరిపూర్ణసుధాం సుజాతా జాతాత్వమేవ సుకుమారగిరాకృతార్థా జాతాత్వమేవ. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 150వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వియోగంలో కూడా, బాధలో కూడా దాన్ని చమత్కారంగా మార్చి హాస్యరస సమ్మిళితం చేసి వినిపించినటువంటి కవులు మనకు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి కావ్య మీమాంసలో రాజశేఖరుడు చెబుతాడు ఒక మాట, ఒక అలంకారానికి ఉదాహరణగా. ఒకే భావాన్ని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో మనకు అలంకార శాస్త్రం చదివితే తెలుస్తుంది. అందుకే మనం అలంకారం అన్నాం, చాలా గొప్ప పేరు అది. ఆ సాంకేతికంగా పెట్టే పేర్లలో కూడా సంస్కృతి వైభవం ద్యోతకమయ్యేలా పెట్టడం భారతీయ తత్వం. మనం అలంకారం అంటాం దాన్ని. పనసపొట్టు కూరని చాలామందికి తెలియదు, సాహిత్యం అంటారు. పనసపొట్టు అనే దానికి అమ్మేవాడు సాహిత్యం అంటాడు దాన్ని. ఇలా విచిత్రమే. అలాగే తెలంగాణ ప్రాంతంలో పురోహితులకు ఇచ్చేటువంటి స్వయం పాకాన్ని సాహిత్యం అంటారు. బ్రాహ్మడికి సాహిత్యం ఇచ్చారంటారు. తద్దినాలు అవి వచ్చినప్పుడు కొన్ని కులాల్లో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తారు. 1 కేజీ బియ్యం, 2 అరటికాయలు, బెల్లం ముక్క, 1 అర కేజీ నూనె, దాన్ని సాహిత్యం అంటారు. ఆ పేరు చూడండి ఎంత. సాహిత్యం అంటే లిటరేచర్ అని కదా, దానికి ఆ పేరు. అలాగ మనకి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ది సేమ్ స్పీచ్ హ్యాజ్ డిఫరెంట్ ఫిగర్స్. ఒకే రకమైన భాషణకి అనేక ముఖాలు. ఎందుకంటే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు. అందుకనే బ్రహ్మ నోటి నుంచే కదా వాక్కులన్నీ. వాక్కే సరస్వతి. ఆ వాక్కు బహుముఖాలుగా ఉంటుంది అని ఇంగ్లీష్ వాడు గ్రహించి చక్కని పేరు పెట్టాడు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా నాకు నచ్చే మాట అలంకారానికి. నిజంగా దాని లక్షణం అది. మనం దాన్ని మొత్తం ఒక సాంస్కృతికం చేసి స్త్రీలు ధరించేటువంటి ఆభరణాలతో పోల్చి అలంకారం అన్నాం. అంటే మన భావనలో ఎప్పుడు ఒక దైవ భావన ఉంటుందండి. వాంగ్మయం సరస్వతీదేవి అయితే ఈ భిన్న భిన్నమైనటువంటి వాగ్వైభవాలన్నీ, వాగ్విన్యాసాలన్నీ ఆవిడ ధరించిన అలంకారాలు. ఒక్క ఉపమాలంకారమే 30-40 రూపాయలు ధరించింది. అందులో ఒక అలంకారం చూడండి. ఉదాహరణకు ఆ భాషను చెప్పే విధానం. ఒక పెద్ద మనిషి అన్నందుకు ఒక యువకుడు వియోగావస్థలో ఉన్నాడు. ప్రియురాలు కనపడడం లేదు 10 రోజులుగా. మరి కుర్రాడు తట్టుకోలేడు కదా, గర్ల్ ఫ్రెండ్ కనపడకపోతే బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఎలా ఉంటుంది ఇంకా. ఎందుకంటే అమ్మాయే నవ్వింది, అరనవ్వే నవ్వింది, మతిరెప్పి మనవాడు మనసాన పడ్డాడు. అమ్మాయి కోసం చూస్తున్నాడు, దొరకట్లేదు. అప్పుడు వాడు విచిత్రమైన పని చేశాడు. హంస ఒకటి అలా ఎగురుతూ వచ్చి వాడి ఇంటి పెట్టగోడ మీద వాలింది. టక్కన హంసను పట్టుకున్నాడు. నువ్వే నా ప్రియురాలను దొంగిలించావు, ఎక్కడ దాచావు చెప్పు, ఎక్కడ. అది ఉక్కిరి విక్కిరి అయిపోతుంది పెట్టమోహం. అది నీ ప్రియురాలు ఎవరు నాకేం తెలుసురా నాయన, నేనెక్కడ కుదరదు. హంస ప్రయచ్చమే కాంతాం గతిస్తస్యా త్వయా హృత. ఎంత అందంగా చెబుతున్నాడు చూడండి. హంస ప్రయచ్చమే కాంతాం గతిస్తస్యాస్త్వయా హృత సంభావితైకదేశేన దేయం యదభియుజ్యతే నువ్వే దొంగిలించావు. అదే నేను దొంగిలించడం. నేను ఎక్కడి నుంచో ఎగురుతూ పొరపాటుని మీ వంటింటి వెనకాల పెట్టకూడ మీద పడితే నన్ను పట్టుకునేవాడు నలమహారాజులాగా. ఇది ఎక్కడ గొడవ అంటే, లేదు, నా ప్రియురాలికి సంబంధించి ఒక వస్తువు నీ దగ్గర ఉంది. ఎక్కడైనా దొంగతనం జరిగితే దొంగతనానికి గురైనటువంటి ఆభరణాల్లో ఒక ఆభరణం ఎవడి దగ్గర దొరుకుతుందో మిగిలినవి కూడా వాడి దగ్గర ఉన్నట్టు లెక్క. అంతే కదా మరి. వాడిని పడుకు చెదకొడతారు పోలీసులు. 3rd గ్రేడ్ ట్రీట్మెంట్ అంటారు. పోలీసు వారి మర్యాదలు అంటారు. తమదైన శైలిలో అంటారు. దాని ఉద్దేశం అది. తమదైన శైలి అంటే చెదకొడమే. ఒక వస్తువు దొరికింది అనుకోండి. ఓ ఇంట్లో దొంగతనం జరిగింది, కాసుల పేరు పోయింది, కంఠాభరణం పోయింది, కంకణాలు పోయాయి, ఉంగరాలు పోయాయి. అందులో ఒక కంకణం ఎవరి దగ్గర దొరికితే అది వాళ్ళదే కదా, ఒప్పుకున్నావు కదా, మరి మిగిలిన నీకు తెలియకుండా ఎలా ఉంటాయి అని పట్టుకుంటారు. అని హంసతో అన్నట్ట, నా ప్రియురాలకి సంబంధించిన ఒకటి నీ దగ్గర ఉంది, నేను చూశాను, మిగిలిన కూడా నీ దగ్గర ఉన్నాయి అంటే ఆవిడ నీ దగ్గర ఉందంట. ఏముందిరా బాబు అందుట.
అచ్చన్ నా ప్రియురాల్లాగే నువ్వు నడుస్తున్నావు. వీడి భావన బంగారంగా. హంస నడక అంటారు. అమ్మాయిలు అందంగా నడిస్తే హంసగమన కుందరదన మందగమన హంసగమన అంటారండి. ఇందువదన కుందరదన మందగమన అని అంటారే, అలాగా. అందుకని హంసగమనం అంటారు. హంసకు నేర్పిన నడకలివి అనే పాటలు కూడా ఉన్నాయి. అందుకని హంస నడక చూసి అచ్చన్ నా ప్రియురాలు నడుస్తున్నావు అంటే, నా ప్రియురాలి నడక నువ్వు దొంగిలించవు. నడక ఏం నగ కాదు, నటరా కాదు, నడక దొంగిలించడం ఏమిటండి? వాడి భావన అది. నా ప్రియురాలి నడక నువ్వు దొంగిలించావు, అచ్చం దానిలాగే నడుస్తున్నావు అంటే, నువ్వు నడక దొంగిలించడం అంటే నా ప్రియురాలు నవ్వు, నా ప్రియురాలు చూపులు, ఇవన్నీ నువ్వు దొంగిలించే ఉంటావు. నీ దగ్గర మిగిలిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇన్ని నీ దగ్గర ఉన్నాయంటే ఆ అమ్మాయి కూడా నీ దగ్గరే ఉంటుంది, నాకు తెచ్చి అని పట్టుకున్నట్ట. అది హంస ప్రయచ్ఛ మే కాంతాం. హంసను పట్టుకుని నా ప్రియురాలను నాకి మే కాంతాం ప్రయచ్ఛ అంటే, నేనేం చేశానే, నాకెవరు ఆవిడేం తెలుసా? గతిస్తస్యాహ త్వయాకృత, తస్యాహ గతికి త్వయాకృత. ఆమె నడక నువ్వు దొంగిలించవు. ఒకవేళ అప్పుడు గ్రహించింది హంస, ఓ బాబా ఆ అమ్మాయిలని అడవడం వల్ల వీడు ఇలా అనుకుంటున్నా, పోన్లే అవయ్యా నేను దొంగిలించవచ్చు, అయినా అమ్మాయి నా దగ్గర ఎందుకు ఉంటుంది, చూసి నేర్చుకున్నాను. లేదు, సంభావిత ఇక దేశేన, పోయినటువంటి వాటిలో ఏదైనా ఒకటి కనుక దొరికినట్టయితే దేయం యదభియుజ్యతే, మిగిలినవన్నీ కూడా ఇమ్మని అడుగుతారు కదా పోలీసులు. అంటే పోలీసులు చేసిన పని వల్ల మన వాడిలా పట్టుకున్నాడు. అంటే తన ప్రియురాలు తనకు కనపడడం లేదు అన్న భావాన్ని ఈ కవి రాజశేఖరుడు అనేటువంటి కవి తాను రచించిన అలంకార శాస్త్రం కావ్య మీమాంసలో ఎంత అందంగా చెప్పాడండి. ఈవేళ యువకులు భాష మాట ఎలా ఉన్నా ప్రేమించడం మానరు కదా. జంతువులకు కూడా లక్షణం దానికి ఉంది. ఇంత అందంగా ప్రేమిస్తే అసలు ఆ ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. అంచేత ప్రేమించదలుచుకున్న వాళ్ళు, ప్రేమలో పడదలుచుకున్న వాళ్ళు, ప్రేమ బాగుంటుందని ప్రేమికుల దినోత్సవాలు చేసుకునే వాళ్ళు కూడా ప్రాచీన కావ్యాలు చదవాలి. చాలా అందమైనటువంటి భావాలు నలదమయంతుల కథలో ఉంటాయి, శృంగార నైషధంలో ఉంటాయి, సీతారాముల కథలో, రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారి యొక్క అరణ్యకాండ దాంట్లో ఉంటాయి. ఇవి చదివితే అసలు ప్రేమ యొక్క పరాకాష్ఠ ఏమిటో, అది దేహ ఆకర్షణని మించితే ఎంత అందంగా ఉంటుందో అర్థం. అది ఇందులో ఉన్నది. డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారిని ఒక ఆయన బ్రహ్మాండంగా అవధానాలు చేశారు. మంచి ఆసుధారలో చాలా గొప్పవారుగా ప్రసిద్ధులై, నా పలికిన వేగమందుకొని వ్రాసెడు వారెవరి సభాస్థలిని అన్న మహానుభావుడైన ఆయన ఇప్పుడు సన్యాసం స్వీకరించారు. సిద్ధేశ్వరానంద భారతీ తీర్థస్వామిగా లోకంలో ప్రసిద్ధులయ్యారు. వారి పూర్వాశ్రమ జీవితం మాబోటి వాళ్ళకి బాగా తెలుసు. అందుకే మేము ఎప్పుడైనా వారిని కలిస్తే, ఇప్పుడు ఆయన సన్యాసి అయినా సరే కాస్త ఏదో ఒక మాట, ఓ గిల్లి, ఓ పద్యం చెప్పించుకుంటాం. ఆయన పద్యం చదివే విధానం కూడా అందంగా ఉంటుంది. ఆయన అవధానాలు చేసే రోజుల్లో ఒక మాట వచ్చింది సరదాగా. అప్రస్తుత ప్రసంగంలో అడిగారు. దానికి పద్య రూపంలో జవాబు చెప్పారు ఆయన సరదాకి. ఏమండి, శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారు, కానీ సంతానం ఏమో తక్కువ. కుచేరుడికి ఒక్కతే భార్య, 27 మంది సంతానం కలిగారు. ఇదేమిటంటే సంతానం ఎక్కువ కలగాలి, సంతానం తక్కువ ఉండాలి అని కుటుంబ నియంత్రణ చెప్తున్నారు కదా, అంటే ఎక్కువ మందిని చేసుకోవడం మంచిదే అని అడిగాడు. ఆ ఛాన్స్ కొట్టేద్దామని. శ్రీకృష్ణుడికేమో 3 మంది భార్యలు ఉన్నారు, సంతానం ఏమో తక్కువ. కుచేరుడికి ఒక్కతే భార్య, 27 మంది సంతానం. అంచేత మేము ఒక్కతే భార్యతో ఉండడం వల్ల ఎక్కువ మంది కలిగారేమోనండి, ఎక్కువ మందిని చేసుకుంటే తక్కువ మంది కలుగుతారా అన్నాడు. ఆయన శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నా సంతానం కలగకపోవడానికి కారణాన్ని విచిత్రంగా చెప్పారు. అబ్బాయి, ఇప్పుడేవో సంతానం కలగకుండా నిరోధులు మగవాళ్ళు, లూపులు ఆడవాళ్ళు వాడుతున్నారు కదా, అందుకని అప్పుడు కూడా గోపికల అవి వాడి ఉంటారయ్యా. గోపిక అనగా నేను లూపిక అన్నాడు సరదాకి. గోపకులంలో పుట్టింది గోపిక అయితే లూపు ధరించింది లూపిక, దానికేముంది అని. జయముగల్గుగాక జగదేక సౌందర్య దీపికలకు ధరణి లూపికలకు, జయముగల్గుగాక జగదేక సౌందర్య దీపికలకు ధరణి లూపికలకు, అగుత అభ్యుదయము అతిలోక సంసార యోధులకును ధృత నిరోధులకును, అగుత అభ్యుదయము అతిలోక సంసార యోధులకును ధృత నిరోధులకును. నిరోధ లూప్ అనే ఇంగ్లీష్ మాటల్ని ఎంత సరదాగా తెలుగులో తీసుకొచ్చారో చూడండి. అసలు భాషలో మనం బాగా అందరూ అన్ని వర్గాల వారు అలవాటు పడిపోయిన పదాలు కొన్ని ఉంటాయండి. కారు, బస్సు, రైలు, రిజిస్టరు, ఇలాంటివి మార్చకూడదండి మనం. రైల్వే స్టేషన్ చాలు, రైల్వే స్టేషన్ అంటే చాలు. అందుకని ధూమశకట విశ్రామ అనుమతి రాకపోకల స్థాయి ఇంత పొడుగు పడితే ఎవడు పలకడు అక్కడ. తెలుగు అంటే అది కాదు, దిక్కుమాలిన తెలుగు అంటారు. అందుకే మనం అనువాదం చేయదలుచుకున్నప్పుడు, తెలుగు మాటలు కొత్తవి కావాలనుకున్నప్పుడు నన్ను అడిగితే
పండితులను అడగడంతో పాటుగా గ్రామాల్లో తిరగడం చాలా అవసరం. పండితులు ఎలాగో గ్రంథాల నుంచి వాళ్ళు గ్రహించి చెబుతారు, కానీ వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందో సహజంగా ఒక పండితుడిగా చెబుతున్నా ఆ సంస్కృతం ప్రభావం వాళ్ళ మీద చాలా ఉంటుంది, సహజంగా ఎంత లేదన్నా ఉంటుంది. అందునుంచి ఏదో ఒకటి పట్టుకొస్తారు, అది సరిగ్గా జనంలోకి వెళ్ళదు, కష్టం అది. దానికి బదులు గ్రామాల్లో తిరిగి మీరు కంప్యూటర్ పదం కావాలి, ఏం మాట్లాడకుండా కంప్యూటర్ అనే మాట తెలియని వర్గాల్లోకి మీరు వెళ్ళి దాన్ని చూపించండి, దాన్ని ప్రదర్శించండి, అది చేసే పనులన్నీ చెప్పండి, వాళ్ళ పేరు పెట్టమని వాళ్ళు పెడతారు. మీరు విచిత్రంగా కాకినాడ అనే పేరు గ్రామీణులు కూలివాళ్ళు పెట్టిన పేరండి ఆ నగరానికి, కాకినాడ. పండితుని అడిగితే కోకనదము ఎర్ర కలువలు పుట్టే ఏం లేవు, అక్కడ పెండాల చెరువు ఉంది, ఎర్ర కలువలు లేవు, కబుర్లు చెప్పొద్దు. కాకినాడకి ఆ పేరు అందువల్ల రాలేదు, అదంతా మనం పుట్టించుకున్నాం. ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు సముద్ర వ్యాపారం చేశారు, నౌక వ్యాపారం. ఇప్పుడు ఎక్కడుంది? విమానాలు ఎక్కడున్నాయి? నౌకలే. వాళ్ళు బందర్ రేవులో దిగారు, ముందు దిక్కేం చేస్తారు, రేవు అక్కడ ఉంది, బందర్ వాళ్ళకేం ఇష్టం కాదు, అలా కాకినాడలో దిగారు. చూడగానే వాళ్ళు కెనడా తీరం గుర్తు, ఇట్స్ లైక్ కో కెనడా, ఇట్స్ లైక్ కో కెనడా అన్నాడు వాడు. ఈ కూలి వాళ్ళు ఉంటారు కదా, మరి మూటలు మోసేవాళ్ళు రేవులో దించాలి కదా, వాళ్ళు కో కెనడా అంటారా, కో కెనడా ఆడేవాడు అన్నాడు. గోదావరి జిల్లా మాటలేగా ఉంటాయి. చూసిన లేబర్ అంటే ఆమె కూలివాళ్ళు, రైతు కూలివాళ్ళు ఈ బస్తాలు మోసుకుంటున్నారు, కోకేనాడా అంటే ఒరే మన ఊరి పేరుతో వెళ్తాడు, కోకేనాడా అంట, కోకేనాడా అన్నాడు. ఆ కోకేనాడా అలా పలుకుబడిలో కాకినాడ అయింది. అందుకే మీరు ఇప్పుడు కొత్తగా కాకినాడకు ఒక బండి వేశారు, సికింద్రాబాద్ నుంచి కాకినాడకి కోకెనడా ఎక్స్ప్రెస్ అని పెట్టారు. నమస్కారం, దాని అసలు పేరు అది. అది చూడండి, తెలుగు పలుకుబడిలో కాకినాడ ఎంత చక్కగా ఇముడిపోయిందండి. హాస్పిటల్, ఆసుపత్రి, అలాగా కొన్ని పదాలని దీన్ని ఆంధ్రీకరించడం అంటారు. ఆ తెలుగులోకి మార్చేసుకుని ఆ కొసలు మార్చేయడం అన్నమాట. ఆ కొసలు మార్చేసేసి తెలుగులోకి మార్చేసుకోవాలి తప్ప దానికి ఒక కొత్త పదం కోసం ప్రయత్నం చేస్తే మళ్ళీ ఈ పదాన్ని జనంలోకి పంపడం ఎంత కష్టం. ఇప్పటికే ఆ పదం వెళ్ళిపోయింది. బస్సు అను, రైలు అను. అలాగా కులపతి గారు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, లూపు ధరించిన అమ్మాయి లూపిక, గోపకులంలో పుట్టింది గోపిక అయినప్పుడు లూపు ధరించింది లూపిక అన్నారు. అలాగే నిరోధు ధరించిన వాడు యోధుడులాగే నిరోధుడు అన్నాడు. అర్థమైపోయింది కదా. దీనికి నిరోధుకి ఏదో ఇప్పుడు దానికి ఏదో పెద్ద బుడగా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలు ఇవి, అది బుడగ కాదు. అది మీరు ఎన్ని పెట్టినా కొత్తదే అవుతుంది శాతం. ఆ చమత్కారాన్ని ఆయన పద్యంలో ప్రయోగిస్తూ దాన్ని సరదాగా పద్యం కాబట్టి, జయముఖల్నుగాక జగదేక సౌందర్య దీపికలకు ధరణి గోపికలకు, ధరణి లూపికలకు, జగదేక సౌందర్య దీపికలైనటువంటి శ్రీకృష్ణుని భార్యలకి, ధరణి లూపికలకి. అంచేత ఈ కాలంలో ఇంకా లూపులు ధరిస్తున్న వాళ్ళు కూడా ఆ గోపికలు లాంటి వాళ్ళే. వాళ్ళందరికీ జయముగలుగాక సంతానం కలగకుండా చూస్తున్నా కదా. దేశ జనాభా ఎంత అయ్యేది? 121 కోట్లు కాదు, 240 కోట్లు అయ్యేది ఈ పాటికి, కుటుంబ నియంత్రణ విధానాలు పాటించకపోయి ఉంటే. ఇప్పటికీ పాటించకుండా ఉన్నవాళ్ళు, ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళైనా పాటించాలి దయచేసి. దేశం కోసం మనం ఉన్నాం. మన మతం పేరు మీద, మన కులం పేరు మీద మన జనాభా పెరగాలని అందరూ అనుకుంటే చాలా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది దేశం. అందులో ఇవాళ కులాభిమానాలు చాలా పెరిగిపోతున్నాయి. ఏవో కొన్ని కులాలు కాదు, కులంలో కులం, శాఖలు, ఉపకులాలు, అందరికీ కార్తీక మాసం మన భోజనాలే. వీళ్ళందరిలో పట్టుదలలు పెరిగి, ఒరే మన జనాభా తగ్గిపోతే మనకి మంత్రి పదవులు ఇవ్వర్రా, మనకు గుర్తింపు ఉండదు, మన ఓట్లు కూడా అడగరంటే ప్రతివాడు ఇతోధికంగా రాత్రింబోళ్ళు కష్టపడి జనాభానికి అంటాడు. ఇక అప్పుడు ఏమవుతుంది చూడండి దేశం పరిస్థితి. ఇక మొత్తం భయంకరమైన యుద్ధాలన్నీ అప్పుడే వస్తాయి. ఇంకా అందుకని కాస్త అందరూ సహృదయంతో ఆలోచించాల్సిన విషయం ఇది. నీ కులం జనాభా నువ్వు, నా కులం జనాభా నేను పెంచుకుంటే దేశం నాశనం అయిపోవట్లా, ఎవరికి అవకాశాలు లేకుండా పోవు. అందుకని లూపులు నిరోధులు వాడి తీరవలసింది. ప్రభుత్వం ఊరికి చెప్పడం లేదు. అందుకే మళ్ళీ అగుత అభ్యుదయము మగవాళ్ళకు కూడా మళ్ళీ తేడా లేకుండా, అతిలోక సంసార యోధులకును ధృత నిరోధులకును. అతిలోక సంసారాలు నిర్వహించేటువంటి యోధులు, పెద్ద పరాక్రమం యుద్ధంలాగా. ధృత నిరోధులు, నిరోధు ధరించినవాడు. ధృతరాష్ట్రుడు, రాష్ట్రమును ధరించినవాడు. అలాగే ధృత నిరోధుడు, నిరోధు ధరించినవాడు. కులపతి గారు 2 ఇంగ్లీషు మాటల్ని చాలా, అసలు ఇంగ్లీషు మాటలు అని మనం అనుకునే అవకాశం లేని విధంగా తెలుగులోకి మార్చారు. హాస్పిటల్, ఆసుపత్రి, అలాగా మనం కూడా బాగా వాడుకలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మాటల్ని దాన్ని ఆంధ్రీకరించి వాడుకోవాలి తప్ప వాటికి ఇంక చేదస్థంతో కొత్త మాటలన్నీ కనిపెడుతూ పోయి లేని వాటికి కనిపెట్టవలసింది. ఆ విషయంలో కొన్ని పత్రికల వారు బాగా సేవ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు దానికి తెలుగులో ఆలోచించి కొత్త మాటలు, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం అనడం, ఫాంట్ అంటే ఖతి అనడం కనిపెట్టాలి ఖచ్చితంగా.
అవి మళ్ళీ జనంలోకి తీసుకెళ్ళాలి. పత్రికల వారు తలుచుకుంటే అది చాలా తేలికైన పని. ఎందుకంటే రోజు అదే వార్తను రాసేటప్పుడు ఆ మాట అలాగే రాసి అవసరమైతే కొంతకాలం బ్రాకెట్లో ఇంగ్లీష్ పదం రాస్తాం. కాంట్రాక్టర్ అనే మాట ఇప్పుడు ఈనాడు పత్రికలో అసలు మీకు కనపడదు. గుత్తేదారు కనపడుతుంది. అలవాటు పడ్డారు జనం. అలా అలవాటు చేయాల్సిన అవసరము ఉంది. జనంలో ఉన్న పదాలను తీసుకుని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రెండూ చేసుకుంటూ పెడితే తెలుగు అమలవ్వడం పెద్ద విషయం కాదండి. మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం, మనమేం ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు. అంత కంగారు పడిపోక్కల. అది ఇంగ్లీషు తెలుగు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిన ఇబ్బంది అది. అందుకని అలాంటి మంచి తెలుగు భాషను వాడడానికి కూడా ఈ సరదాను అంతకంటే ముందుగా లూపులో నిరోధులో వాడి దేశ జనాభాని తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. గమనిద్దాం. దాన్నే కవి చమత్కారంగా చెప్పారు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, అరచేతిలో పోసి మోచేతి వరకు తాగించే రకం అన్నాడు. సామెతలు నిజంగానండి జనజీవనంలో ఉండేటువంటి జీవన సౌందర్యాన్ని, లౌక్యాన్ని, తెలివితేటల్ని మొత్తం బయటపెడతాయి. ప్రతి తరగతి తెలుగు పుస్తకంలో సామెతలోని ఒక పాఠం పెట్టి కొంచెం ముందు వివరించి ఒక 10 సామెతలు, 1వ తరగతి నుంచి మొదలుపెట్టి 10 సామెతలు చెప్పి వాటిని వివరించే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించి అవసరమైతే వారికి మార్గదర్శనం కోసం వెనకాల పండితుల చేత 2-3 వ్యాఖ్యానాలు రాయించి వాటికి ఇస్తే తరగతికి 10 సామెతలు చెప్పన 10వ తరగతి వరకు 100 సామెతలు మంచివి, జీవితానికి ఉపయోగపడేవి. ఊరికే అత్త లేని కోడలు ఉత్తమరాలు ఈ చెత్త సామెతలు కాదు. ఎంతసేపు అత్త కోడలు తగాదాలు పెట్టడం అది కాదు. వ్యక్తిత్వ వికాసానికి, యువతరానికి, వేళ ఉద్యోగం సంపాదించడానికి, సుఖంగా సంసారం చేసుకోవడానికి ఉపయోగించేటువంటి సామెతలు సేకరించి ఇప్పటికే పుస్తకాల్లో ఉన్నాయి. వాటిని తీసుకుని సంపాదక మండలి వారు 1 నుంచి 10 వరకు తెలుగు పుస్తకాల్లో సామెతలను ఖచ్చితమైన పాఠం కూడా పెట్టి ఏదో నీతి చంద్రికలాగే 10 సామెతలు నేర్పితే 10వ తరగతి అయ్యేసరికి 100 సామెతలు వస్తే అసలు నాయకత్వ లక్షణాలు కానీ, నిర్వహణ సామర్థ్యం కానీ, వ్యక్తిత్వ వికాసం కానీ, సంభాషణ నైపుణ్యం కానీ ఒక్కడో నేర్పక్కర్లేదు. మీకు ఇది చూడండి, లోకంలో కొంతమంది ఎలా ఉంటారంటే అరచేతిలో పోసి మోచేతి వరకు నాకిస్తారట. అంటే పెట్టే పదార్థం తక్కువ, ఎక్కువ పెట్టినట్టుగా చెప్పుకోవడం అన్నమాట. కొంతమంది అలాగే ఉంటారు. పని మనిషికి పాత చీర ఇస్తారు, సరే అది పట్టుకెళ్ళిపోయింది. తర్వాత ఎవరో ఒక ఆవిడ వస్తే ఈవేళ పాపం అదేదో లేక బాధపడుతుందని గట్టి చీరే 20 ఏళ్ళు కట్టి 20 ఏళ్ళు కట్టే గట్టి చీర ఏమిటి నా తలకాయ, ఏదో 20 రోజులు కట్టినట్టుగా 20 ఏళ్ళు కట్టాను, ఇంకో 20 ఏళ్ళు కట్టచ్చు, ఎందుకని దానికి ఇచ్చేసాను. అదో పెద్ద దానం. ఇప్పుడు ఈవిడ శిబి చక్రవర్తి బలి చక్రవర్తితో సమానం. ఈవిడ అంత పేరు కావాలి ఈవిడికి. ఇది మళ్ళీ ఆవిడ ఒక్కరితో కాదు, ఇంకా కొంతమందితో, వీలైతే ఫోన్ చేసి కూడా. అదే వద్దని చెప్పింది. నువ్వు పెట్టింది చాలా తక్కువ. అదేం భావిస్తోంది, దిక్కుమాలించారా 20 ఏళ్ళు కట్టుకుని మాకు ఇచ్చింది, ఎప్పటికి ఇచ్చింది ఈవిడ అని ఆవిడ ఉంటుంది. మనం ఏదైనా ఇస్తే ఇచ్చిన వాడు చెప్పుకోవాలి కానీ మనం చెప్పడం ఏంటండి. అంటే దాని నుంచి ఏదో ఆశిస్తున్నాం మనం, పేరు ప్రతిష్ట గౌరవం పలుకు. ఇంత అవసరం ఉందా? ఓ చిన్న చీరకి, ఓ వస్త్రానికి, ఓ 10 రూపాయలకి ఓ ఆటో దిగాం, ఏదో ముందు ఏదో అంటాం, 140 అయింది, 150 ఇచ్చి వాడిని 10 రూపాయలు అడిగేకంటే 10 ఉంచుకోవాయా అంటే వాడు ఎంత ఆనందిస్తాడు. ఈ ఆటో డ్రైవర్లు ఏం కోటీశ్వర్లు ఎవరు లేరు కదని, కోటీశ్వరుడు అయితే ఆటో నడపడు కదా. ఆ 10 రూపాయలు వాడికి ఆ 140 రూపాయల కంటే ఈ 10 రూపాయలు ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. అలాగే దారిలో పెడుతున్నాం, ఎవరో పిల్లలు పేపర్లు అమ్ముతున్నారు అనిపించిన సాయంత్రం పూట హైదరాబాద్లో చూస్తున్నాను నేను. పాపం ట్రాఫిక్లో ఇబ్బంది పడిపోతూ ఆ అద్దం దగ్గరికి వచ్చి దీనంగా మొహం పట్టి పేపర్ కొనండి అంటాడు. మనకు అవసరం లేకపోవచ్చు. ఆ పేపర్ తీసుకుని 10 రూపాయలు వాడి చేతిలో పెట్టామనుకో, ఆ పిల్లాడికి దైవం మీద నమ్మకం వస్తుంది. దేవుడి వేళ పేపర్కి రూపాయి ఇస్తుంది అనుకుంటే 10 రూపాయలు ఇప్పించాడు. ఆ అయ్యగారికి ఎందుకు అనిపించింది? మానవుల్లో చాలా మంచివాళ్ళు ఉన్నారు, మనం బతకచ్చు, పర్వాలేదు, మనం లేని వాళ్ళు మనం బాధపడక్కర్లేదు. అలాగే నా పిల్లాడికి మనం ఏదో వాడిని యాచకుండా చేయలేదు. వాడు పేపర్ తీసుకుని 10 రూపాయలు ఇచ్చాం. వాడేమనుకుంటాడు, నేను పేపర్ ఇస్తే 10 రూపాయలు ఇచ్చానని అనుకుంటాడు. నేను అడుక్కు తినేవాడి కింద భావించాడు. అడుక్కు తినేవాడికి ఇవ్వడం వేరు, ఇది వేరు. కష్టపడి పనిచేస్తున్నావు, నీకు ఇచ్చిన వస్తువు ఖరీదు రూపాయి అయినా నీ కష్టపడే తత్వానికి నిన్ను అభినందించి నేను 10 రూపాయలు ఇస్తున్నా అని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, పెద్దవాళ్ళు ఎంతమంది అండి లక్షలు సంపాదించుకుంటున్నవాళ్ళు. 10 రూపాయల్లో మనకు పోయేది ఏముందండి? హోటల్కి వెళితే టిప్పుకి ఇస్తున్నాం, ఇవాళ 10 ఇవ్వకపోతే వాడు మనకి టిప్ ఇస్తాడు. నీ 5 రూపాయలు నాకు అక్కర్లేదులే. మరి ఎంతమంది ఉన్నారు ఇలాగా? వీళ్ళని మనం ఇలా ఆదుకోగలిగితే ఎంత గొప్ప విషయం. అలా ఆదుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇచ్చిన 10నే 100 రూపాయల కింద దాన్ని పెద్ద పెంచేయడం, బిల్డప్ ఇవ్వడం అంటారు ఇంగ్లీషులో. అదే ఇక్కడ అరచేతిలో పోసి మోచేతి వరకు నాకించడం. అంటే ఇక్కడ తేనె పోసారనుకోండి, ఇలా పడితే తేనె ఎక్కడికి కారదు, తాగితే ఇంతే ఉంటుంది. అంతేగా ఎంత పోసారు అంటే ఎంత ఆచమనం ఊరికే పుడిసీలంట 4 చుక్కలు.
అది కాస్త ఇలా అన్నాడు అనుకో, పొరపాటు ఇక్కడికి సాగింది అన్నాడు అనుకో, అబ్బో చాలా పోసినట్టు అనిపించి పోసింది అంతే. అది ఏమైంది, ఇలా కారింది ఇక్కడికి. అప్పుడు నేను కింద నుంచి మాట్లాడితే ఏమైంది, అబ్బా ఏదో పెద్ద సీసా అంతేం పోయలేదు. ఇది సామెత. ఎంత చక్కగా చెప్పారండి. అరచేతిలో పోసి మూడు చేతి వరకు నాకు ఇచ్చే రకం. అంటే ఏమిటి, ఓ జాకెట్ కూడా పెట్టి ఏదో బొమ్మన వస్త్రాలయం అంతా మన పేరు రాసేసినట్టే కబుర్లు చెబుతారు అనమాట. నీ జీవితం అంతా నేనే నిలబెట్టానట. ఇంత చేస్తే ఇచ్చింది 5 రూపాయలు, దీనికి ఇంత వ్యవహారం చేయాలా? అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది అలా ఉంటారు. వాళ్ళ ఊరికే దానకర్ణులు, సిబి దధీచి అని పొగడకండి. ఎందుకంటే కవులు కొంతమందికి అలవాటు, ఏదైనా కొంచెం వాళ్ళకి ఏదైనా 100 రూపాయలు ఇవ్వగానే ఇక శిబి చక్రవర్తి నిన్ను చూసి తలంచుకునేవాడు. పావురం కోసం తొడమాంసం కోసి ప్రాణత్యాగానికి సిద్ధపడిన చక్రవర్తితో ఈ పనికిమాలిన వాడికి పూలికే. అసలు ఈ పొగిడే విధానాన్ని కవులు మానుకోవాలని. ఆధునిక కాలంలో కవులు వచన కవిత్వం రాసేవాడు నాకు కొంతమంది బాగా నచ్చుతారు. ఎందుకంటే వాడు ఎవరిని పొగడరు. వాడు ఈ దరిద్ర బుద్ధి వాళ్ళకి లేదు. ఈ షష్ఠపూర్తి పద్యాలు, సన్మానం పద్యాలు రాసే వాళ్ళకి పొగడతలే నేను. ఈ పద్యాల్లో కూడా మనం దేవతలు దీవిస్తారనో, వాడు సంసారం చక్కగా చేయాలనో రాయాలి తప్ప, వాడు శుభ్రంగా సిగరెట్లు తాగుడు పేకాట అన్నీ ఉన్నవాడిని పట్టుకుని ఘనుండు జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానము ఏడు జ్ఞానమేడు విజ్ఞానమేడు ప్రజ్ఞానమేడు. జ్ఞానం అంటే సిగరెట్లు, విజ్ఞానం అంటే పేకాట, ప్రజ్ఞానం అంటే తాగుడు. ఇంతేనా? వాడికి సకల వ్యసనాలు ఉన్నా నీకు ఆ విషయం తెలుసు. ఆ పెళ్లి కొడుకును పొగుడుతూ జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం కూడా చూసిన వాడు ఏమనుకుంటాడు? ఆ పెళ్లి కాబట్టి పొగిడేవాడు పొగడకూడదు, అలాగని తిట్టద్దు. బాగుంది. వాళ్ళు పొగడకుండా చెప్పే విధానం శుభ్రంగా పార్వతీ పరమేశ్వరుని కీర్తించి వారు వీరిని ఆశీర్వదింతురుగాక అనండి. వీరు జీవితంలో సక్రమ మార్గంలో నడిపింతురుగాక అన్నప్పటికి అక్రమ మార్గంలో వాడు ఉన్నాడనే విషయం వాడికి తెలుస్తుంది. లేకపోతే నడిపించడం ఎందుకు? ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. అందుకోసం పొగడక్కల్లా. ఈ పొగడ్డం కారణంగా కవులు లోకు పోతుంది. ఎందుకంటే ఇలాగ అరచేతిలో పోసి మోచేతి వరకు నాకించేవాడిని మనం పొగడాల్సిన పని ఏం లేదు. అంత దానం చేసినవాడు నిజంగా పొగుడతాం. అలాగ తెలుగు భాషని ఏదో దుర్వినియోగం కాకుండా దాని సందర్భాన్ని బట్టి సద్వినియోగం చేస్తే మన భాషలో ఉన్నంత విజ్ఞానం, ప్రజ్ఞానం, జ్ఞానం నిజంగానే మరి ఎక్కడా లేదు. సెలవు. ఆ భాషనే మనం వినియోగించుకోవాలి.